ఇంకా అది కార్యరూపం కూడా దాల్చలేదు. బహుశా రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పుట్టగొడుగులాగా ఇప్పటికే వచ్చేసాయి, తామరలాగా వచ్చేసేసాయి. ఒక బలమైన ప్రజా ఉద్యమం కూడా దాని మీద ఉన్నారు కాబట్టి ఆల్రెడీ జెన్కో, రిలయన్స్, మరి అలాగే అవతల సింహపురి, మీనాక్షి ఇవన్నీ కూడా ప్రొడక్షన్లోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏదో వస్తాయి ధర్మం ప్రాంతాన్ని నేను అనుకోవటం లేదు. వచ్చినా కూడా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. లోకం ఏదో అనుకుంటున్నది అపోహపడ్డాను. పర్యావరణాన్ని అన్నాను సార్. ఒకటి మా ఊర్లో అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి కరెంట్ పోయినట్లేదు. గూడూరులో నిన్న ఉదయం 8 గంటలకు, నేను ఆయన గూడూరు, నిన్న ఉదయం 8 గంటలకు కరెంట్ తీసేశారు. సాయంకాలం 8 గంటలకు ఇచ్చారు. నేను ఇంకా వ్యవసాయదారుడిని, నేను వ్యవసాయదారుడు అని చెప్పుకోవడానికి, ఒక రైతుని, సామాన్య రైతుని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. మాకైతే వారం రోజులైన కరెంట్ వచ్చింది. మా పంటలు పోతూ ఉన్నాయి, వేరే సంగతి అనుకోండి. మరి మనం ఎవరిని చెప్తున్నాం? ముందే ఎలక్ట్రిసిటీ పోవడం చెప్తాం. దొంగకుండా కొడుకులు ఏదో చెప్తాను. 4 చేతలైన మనకు చేతలైన బూతులని బుద్ధి లేదు వీళ్ళకి. ఉదయం నుంచి సాయంకాలం దాకా కరెంట్ తీసేస్తే ఎట్లా బతకాలా? మేము టీవీ చూడకుండా ఎంటుండాలా? మా గ్రైండర్ పని చేయకుండా ఎంటుండాలి? మిగతా చూడకూడదు. మా టీవీ లేకుండా మా గ్రైండర్ పని చేయకుండా ఎట్లా? అంటే ఏవైతే సున్నితంగా ఉంటాయో మనకందరికీ కూడా ఏడాలి. ఒకవైపేమో మనము వ్యవసాయదారులైతేనే, రైతులైతేనే రోజు సబ్స్టేషన్ల ముందు పోయి ధర్నాలు చేస్తూ ఉన్నారు. జనాలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు. విద్యుత్ శక్తి లేదు. అటామిక్ విద్యుత్ అంటేనా మీరు మూలంకాలంలో చూశారు. అణు విద్యుత్ అసలు మా కొత్తగా అవుతుందని దాని మీద జరుగుతున్నాయి. మనకు అన్ని నీళ్లు లేవు. ఇది హైడల్ పవర్. హైడల్ పవర్ అంటే మనకి ఇక్కడ నాకు సంబంధం లేదు. తర్వాత ఇంకొక ప్రశ్న, నెల్లూరులో వెల్లూరులో వస్తున్న ఇది కూడా సేమ్ అదే ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? మీ పార్టీ మైక్ వస్తాం కాబట్టి మళ్ళా చెప్తున్నాను, విద్యుత్ ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ అవసరము. విద్యుత్ లేకుండా ఉంటే జనజీవనం స్తంభించిపోతుంది. అట్లని చెప్పి పర్యావరణానికి ఓజోన్ పొర బొక్కలు పడేటట్టు చేసి ఆ విధంగా చేసి పర్యావరణానికి రక్షణ కలిపి మనం భక్షించడం, పర్యావరణాన్ని రక్షించడం అంత మంచి పని కాదు. ఖచ్చితంగా కూడా మేము అధికారంలోకి వస్తామని నాకు తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో మా పార్టీ వస్తుందని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ థర్మల్ ప్లాంట్ కానీ ఏదైనా కూడా ఈ విద్యుత్ కొరతను తగ్గించేదానికి ఏవైతే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టమని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనే, ఇతరులకైతే పెద్దలందరినీ కూడా ఖచ్చితంగా చెప్తాం. మాకు కూడా కొంత గొప్ప అనుభవం ఉంది కాబట్టి మా అనుభవాన్ని కూడా ఈ రంగంలో పరిగణలోకి తీసుకోమని మరి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరలా నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, రాజకీయ నాయకులు మాత్రమే అవినీతి పనులు అన్న మీరు ఎవరైనా అనుకుంటే దయచేసి మీ మనస్సులో నుంచి దాన్ని పక్కకు తీసుకెళ్ళండి. వాళ్ళు కూడా మనకు భాగమే. మన వ్యవస్థ ఎట్లయితే కొడిపోతూ ఉందో వాళ్ళు కూడా మనతో కొడిపోతున్నారు. ఎగ్జాంపుల్స్ చెప్పంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. అందరం కూడా దిగజారిపోతున్నాం. ఈ దిగజారిన సమాజాన్ని ఏ విధంగా పైకి తీసుకొస్తాం, అవినీతి రహిత సమాజంగా ఏ విధంగా చేస్తామని అనడానికి అందరూ రండి. ఇటువంటి ఇంకా పెట్టండి, ఇంటిగా పెట్టండి. జనార్దనులకు జాగ్రత్త చేస్తాం, విధుల్లోకి పోతాం. రండి, మేము వస్తాం. మా వంతుగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రైతుగా వస్తాం. ఈ జిల్లాలో ఒక పౌరుడిగా వస్తాం. మరొకసారి మీరు ఆలోచించండి. గత 7-8 సంవత్సరాల రోజుల్లో నెల్లూరు జిల్లా అంటే పారిశ్రామికంగా కానీ ఎక్కడ కూడా కనపడేది కాదు. ఈరోజు ఈ జిల్లా విశాఖపట్నం జిల్లాతో పోటీ పడుతూ ఉంది. మీరు తీసుకోండి, అపాచీ అయితేనేమి, మ్యానుఫ్యాక్చర్స్ అయితేనేమి, సిసిటీస్ అయితేనేమి, ఎస్పీక్యూ స్టీల్స్ అయితేనేమి, మాస్ ఆపరేట్స్ అయితేనేమి, అలాగే కృష్ణపట్నం పోర్ట్ అయితేనేమి, థర్మల్ ప్లాంట్ 1 అయితేనేమి, ఆల్మోస్ట్ విశాఖపట్నం జిల్లాతో పోటీ పడుతుంది. ఇవన్నీ ఎట్లా కారణమైనాయంటే ఇవంతా కూడా విద్యుత్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ విద్యుత్ ఏదైనా కూడా విద్యుత్ సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అట్లా చెప్పి పర్యావరణానికి బాగా కలిగించమని ఎవరు కూడా సహించడానికి వీల్లేదు. మీ అందరితో కూడా మీరు ముందు నడుస్తూ ఉంటే మేము కూడా మీ వెనక నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకు ప్రజల నాయకులు, ఇక్కడ నాయకుల వెనక ప్రజలు నడిచే రోజులు పోయాయి చెప్తూ ఉన్నాం. నాయకులంగా భుజాలు ఎగరేసుకోవాల్సింది ఎవరో చెప్పినట్టు, ఎవరో దొంగలు నడుస్తూ ఉంటే ఆ నడుస్తుంది ఎవరైనా కూడా భుజాలు ఎగరేస్తూ ఉన్నానంటూ నాయకులను ఎవరైనా చెప్పుకుంటే అది వాళ్ళ తెలివి తక్కువతనం మాత్రమే. జనాలు ఈరోజు ఎవరి మాట వినేటట్టు లేరు.
అందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది వాళ్ళ జీవితాల మీద, అలాగే రాజకీయాల మీద అవగాహన వచ్చింది, అలాగే పౌర సమాజం మీద అవగాహన వచ్చింది. వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళు నాయకులు కానీ మేమందరం నాయకులు వాళ్ళని చెప్పి స్టేజ్ మీద ఉన్న వాళ్ళ నాయకులు అని అనుకుంటే అది మా భ్రమ మాత్రం నేను మనం చేస్తూ, మరి మీరందరూ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఏదో రెండు లోపల ఆడేదానికి మీతో కూడా పంచుకోవడానికి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ వ్యాప్సియా చిన్న పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఏపీకే రెడ్డి గారు వచ్చున్నారు హైదరాబాద్ నుంచి. ఆయనకి వారు పూలమాలతో సత్కరిస్తారు. తర్వాత ఆయన విషయాలు వారానికి 3 రోజులు పవర్ కట్టించింది. అంటే నెలకి 12 రోజులు పవర్ కట్. అంటే ఈ మొత్తం కూడా ఫ్యాక్టరీలో పనిచేసే కూలీలు 2,50,000 కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ 12 రోజులు పవర్ కట్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఆ యొక్క ఫ్యాక్టరీ యజమానులు సరైన జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అంటే ఆ మొత్తం 2,50,000 కుటుంబాలు రోడ్డులు పడే పరిస్థితి వచ్చింది. అప్పుడైనా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన అధ్యక్షుల వారు కాబట్టి వాళ్ళ యొక్క కమిటీతో చర్చించి మన పరిశ్రమల శాఖ మంత్రి గారితో పాటు గీతారెడ్డి గారితో కూడా చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి గారితో కూడా చర్చలు జరిపినా కూడా వాళ్ళు పెద్దగా దాని గురించి పట్టించుకోలేదు. అరే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క కూలీలు ఈ యొక్క పరిశ్రమలో పనిచేసే రోడ్లు పడే పరిస్థితులు వస్తుందని చెప్పి వీడు ఏ విధంగా మనం మాట్లాడలేదని చెప్పి ఆయన 7 రోజులు ఇందిరా పార్టీ దగ్గర నిరాహార కూర్చున్నప్పుడు అన్ని పార్టీలు కూడా అప్పుడు తగ్గిన పార్టీలన్నీ కూడా ఆయనకు మద్దతు పలికి రోజు కూడా పార్టీ పరంగా ఆయనకి మద్దతు ఎక్కువైంది. అప్పుడు ప్రభుత్వం ఆలోచించింది ఎవరెవరి లేని గొడవలు వచ్చేటట్టున్నాయని చెప్పి ఇప్పుడు ఒక ఆదివారం అంటే మామూలుగా ఫ్యాక్టరీ సెలవు, అక్కడి నుంచి కూడా ఇప్పుడు ఆ 2 రోజులు పవర్ కట్ లేకుండా ఇండస్ట్రీస్కి అంతా కూడా పూర్తిగా 4 రోజులు తప్ప 26 రోజులు ఈ రోజు ఫ్యాక్టరీలు అంతా కూడా కరెక్ట్ పనిచేస్తుందంటే వ్యాప్సియా చిన్న పరిశ్రమల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు ఏపీ రెడ్డి గారు ఇప్పుడు ముందు ఓటు విలువల గురించి మాట్లాడి తర్వాత కొన్ని విషయాలు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేతా ఫౌండేషన్ సుబ్బారావు గారికి మరియు అధ్యక్షుడైన నరవల నాగేశ్వరరావు గారికి, ఇక్కడ వచ్చిన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి మరియు ఈ సందర్భం చేసిన ఈ ఓటు మీద ఇది పిలవడం జరిగింది. ఇది చాలా పరిణామం. కానీ ఈరోజు 55% మాత్రమే మనకు ఓటు జరుగుతాం. ఓటు అనేది అందరూ ప్రముఖులందరూ చెప్పారు. అయితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఓటు మీద నిరాశత చూపిస్తున్నారు. కాబట్టి ఇందాక ఎన్ఎస్ గోపాలరెడ్డి గారు మాట్లాడారు, వాడు నాయకులు కాదు మనమే నాయకులు అని. కాబట్టి ఈ జిల్లాలో ఈ వాటర్లో ఒక ఉద్యోగం, ఒక అవేర్నెస్ ఇవన్నీ ఉన్న మన నెల్లూరు జిల్లా. అయితే ఓటు హక్కు అనేది రీసెంట్గా కూడా మన ఎన్నికల కమిషన్ వాళ్ళు జనవరి 25 ఎన్నికల కమిషన్ ఒక రోజు నిర్ణయించింది. ప్రతి సంవత్సరం దీనికి ఈ ఎన్నికల విషయం మీద నేను మనందరికీ తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా నెలకు ఒకసారి వాళ్ళ యాక్టివిటీలో ఒక ఇండస్ట్రీ ఉంటే అక్కడున్న వర్కర్లకి, అట్లాగే అగ్రికల్చర్ ఉంటే అక్కడున్న ఆ రైతు, అక్కడున్న కార్మికులకి, తోటి రైతులు, ఇదే విధంగా ఓటు దాని ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రిస్క్ మనకి ఎందుకులే, మనం ఉంటే మనం సరిపోతుంది. మిడిల్ క్లాస్ టోటల్గా నష్టపోతుంది మధ్య కుటుంబీకులే. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మన గోపాలరెడ్డి గారు చెప్పినట్టు, అట్లాగే మన చంద్రగోపాల్ గారు చెప్పినట్టు ఇది కాదు కదా, మధ్య కుటుంబీకులు చాలా అవసరం ఉంది. అయితే మేము చిన్న ఏం చెప్తున్నాను, నాయకులు ఏం చేయాలంటే కుదరదు. మాకు రీసెంట్గా నెలకి 30 రోజులు పవర్ ఉంటే ఉండాల్సిన ఇండస్ట్రీకి 15 రోజులు పవర్ కట్ చేస్తే సెలవులతో కూడా 15 రోజులు
ఇండస్ట్రీ నడిపి 30 రోజులు వేతనాలు 30 రోజులు ఇంట్రెస్ట్ కట్టాలంటే ఏ ఇండస్ట్రీ నిలబడదు. ఈరోజు చెప్తున్నారు పెద్దలు గోపాలమ్మ గారు, కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు వచ్చినా గత 14 సంవత్సరాలు ఈ సరళీకృత విధానంలో వచ్చిందంతా బడా పారిశ్రామికవేత్తలు తప్ప చిన్న పారిశ్రామికవేత్తలకి యాక్సెస్ చేసి ఇవ్వలేదు. ఇది సత్యం. అయితే మన పూజ్యులు బాపూజీ ఆయన సింబలే రాట్నం. ఆ రాట్నం ప్రతి గ్రామంలో కూడా ఇండస్ట్రీ కింద కాటేజ్ ఇండస్ట్రీ అని చెప్పడం జరిగింది. అంటే నెహ్రూ ఆయన చెప్పింది పరిశ్రమల దేవాలయాలు చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ గారి కానివ్వండి, ఇందిరాగాంధీ గారి కొన్ని సంస్కృతి తీసుకొచ్చాడు. కానీ ఇది మంచి పరిణామమే. అయితే మనకు ఉన్న పివి నరసింహరావు గారు ఇతర దేశాలకి తిరిగి వచ్చి వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, మనం ఎలా వెనకబడమో సంఘటన రాష్ట్ర కన్వీనర్ గారైనటువంటి శ్రీ గాలి రఘురామనాయుడు గారిని మాట్లాడాల్సి కోరుతున్నాము. సభకు నమస్కారం. సోదరి సోదరులు, అందరికీ నా నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడాలనుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఓటు విలువ తెలుసుకో. ఓటు విలువ అనేది దాని విలువ చాలా మందికి తెలియదు. ఏదో అడుగుతున్నారు మొహమాటానికి, ఈ దఫ ఈ పార్టీ వాళ్ళకి వెళ్దాం, ఇంకో దఫ వాళ్ళకి వెళ్దాం. ఒక అభ్యర్థికి ఫుల్ మెజారిటీ వస్తుంది, రెండో అభ్యర్థికి సేమ్ పార్టీ కాకుండా ఇంకో పార్టీలో ఉండేటువంటి ఎంపీ అభ్యర్థి క్రాష్ అవ్వడం జరిగింది, ఆయన నష్టపోతున్నాడు. కానీ ఆ ఓటు విలువ అనేది తెలుసుకున్నప్పుడు అదే మెజారిటీ ఇద్దరికి రావాలి. ఈ క్రాష్ ఓటింగ్ అనేది ఎక్కడో వేస్తే పోతుంది కదా, ఏదో మొహమాట ఎలాగో ఓటు అలాగో ఓటు వేస్తే పోతుంది అనేది జనరల్గా పబ్లిక్లో ఉన్నది. అది ఏదైనా కూడా ఆ ఓటు విలువ అనేది, అది ఓటు అనేది ఒక వజ్రాయుధం రాయాలని, ఆ విలువని మీరు గమనించి స్వచ్ఛమైన వ్యక్తి, మనకి ఫ్యూచర్లో అందుబాటులో ఉండే వ్యక్తి, మనకి ఎన్ని విధాలా ఉపయోగపడే వ్యక్తి అనేది గమనించుకొని ఆ ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది మన హక్కు. దాన్ని ఖచ్చితంగా మనం పాటించినప్పుడే మంచి వ్యక్తులు మన అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, మంచి వాళ్ళని ఎన్నుకున్నప్పుడే మనకి అన్ని విధాల మంచి జరుగుతుంది. అందువలన మీరు పదే పదే కూడా మనం చెప్పడం ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి సందర్భము ఈ ఓటు విలువ తెలుసుకో, ఈ ఓటు విలువ ఏంటి అనే దాని మీదనే మనం చర్చ. కాబట్టి మిగతా విషయాలన్నీ పెద్దలు మాట్లాడారు, దాని గురించి 4 మాటలు చెప్పాలనుకున్నాను. ఈరోజు ఈ సందర్భంగా మన నేతాలు ద్వారా కార్యక్రమం జరిగింది. దానికి మన యనమల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నాము. మన ముఖ్యులు పెద్దలు అన్ని పార్టీ తరఫున వాళ్ళ ప్రతినిధులుగా వచ్చారు. ప్రోగ్రామ్స్లో కొంతమంది రాలేదు. మళ్ళీ ఒకసారి కూడా నేను చెప్పడం ఏంటంటే, మిగతా విషయాలన్నీ కూడా మనం ఏది ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కాదు. ఈ ఓటు విలువ అనేది